మరణము ఆయన 3 రోజులు ఆయన ఆ సమాధిలో ఉంచాలని ప్రయత్నం చేసింది, ఓడిపోయింది మరణం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించి తిరిగి యేసు నీకున్నాడు. ఈ రోజు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చనిపోతా మళ్ళీ తిరిగి లేవను, నువ్వు చనిపోతావు తిరిగి లేవు. అనేక మంది దేవుడు దేవతని చెప్పిన వాడు చనిపోయాడు, మరి తిరిగి లేవలేరు. మరి యేసుక్రీస్తు ఎందుకు లేచాడు? మరణము ఎందుకు బంధించలేకపోయింది ఆయన్ని? పాపంలో వచ్చే జీతము మరణం. ఎందుకు చనిపోతున్నాడు మనుషుడు? మరణాన్ని బట్టి, పాపాన్ని బట్టి మరణం. నేను పాపం చేశాను కాబట్టి నేను చనిపోవాలి. నేను చనిపోయినప్పుడు నాలో ఉన్న పాపం నన్ను బంధించింది కాబట్టి నేను తిరిగి లేవను. యేసు చనిపోయినాడు, ఆయనలో పాపం ఉందమ్మా? నీ గురించి నీ పాప నిమిత్తం నా పాపం చనిపోయినాడు, కానీ ఆయన పాపం లేదు. ఆయన చనిపోయినప్పుడు మరణం వచ్చింది, ఆయన అడిగి పెట్టాలని చూసింది సమాధిలో. మరణానికి ఉన్న ముళ్ళు ఏంటమ్మా? మరణానికి ఉన్న ముళ్ళు పాపం. ఎక్కడ చూసినా ఏ పాపం కనబడలేదు. 3 రోజులు ప్రయత్నం చేసింది, ఎక్కడ కనబడలేదు. మరణం ఓడిపోయింది, యేసుక్రీస్తు లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.